అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. ప్రజాసేన అధ్యక్షుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి గల కారణాలు తెలియజేస్తూ ఈరోజు 4వ అతిపెద్ద కారణం గురించి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 1 భూ కబ్జాలు, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అతిపెద్ద కారణమైంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే భూస్వాములు ఉన్నారో, అలాగే చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మేము చాలా నష్టపోతున్నాం. మా భూములన్నీ కూడా రేపు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లయితే మా భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా మారిపోతుందనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఈ భూ సర్వేలు చేసి ఈ సర్వే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ప్రతిమను ముద్రించడంతో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన చెందడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మరి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ యొక్క రైతు ఏదైతే రైతు భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ వద్దే ప్రభుత్వం వద్ద ఉంచి మరి జెరాక్స్ అనేటువంటిది రైతుకి ఇవ్వడంతో ఈ రైతు అనేటువంటి వాడు భూమి మీద హక్కు కోల్పోతాం, రేపు ఖచ్చితంగా మేమందరం కూడా చాలా ఇబ్బందుల్లో పడతామని ఎవరైతే భూమి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు భూస్వాముల వరకు కూడా అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా మా భూములను మేము రక్షించుకోవాలంటే, సంరక్షించుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి సాగనంపక తప్పదు అనేటువంటి కృతనిశ్చయంతో ఇటు రెడ్డి సామాజిక వర్గంలో కూడా, రెడ్డి సామాజిక వర్గంలో కూడా అతిపెద్ద భూస్వాములు ఉంటారు. మరి వారు కూడా మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేటువంటి కృతనిశ్చయంతో పనిచేశారు. ఉదాహరణకు మన తూర్పుగోదావరి జిల్లాలోనే అనపర్తి నియోజకవర్గం. ఈ అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ గారు సుమారుగా అప్పుడు 50,000 పైచులకి మెజార్టీతో గెలవడం జరిగింది. అటువంటి డాక్టర్ గారిని మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు సుమారుగా 60,000 ఓట్ల తేడాతో మరి ఓడించడం జరిగింది. ఆయనకి అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. అంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం అతిపెద్ద సామాజిక వర్గం అనపర్తి నియోజకవర్గంలో. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కూడా రెడ్డి సామాజిక వర్గంలో అనూహ్యమైనటువంటి మార్పును తీసుకొచ్చి ఖచ్చితంగా దీనివల్ల మనం అందరం కూడా భూమిని కోల్పోతాం, భూమి పైన హక్కులు మనకు ఉండవనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని నేను ఖచ్చితంగా చెప్తాను. అదే కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో కొంత వర్గం ఏం చేస్తుందంటే భూ కబ్జాలు, భూ దందాలు, రౌడీజం అనేటువంటి చేయడం ఖచ్చితంగా సహజం. ఒకవేళ మేము నిజాయితీ పనులను చెప్పినా అది నమ్మదగినటువంటి విషయం అయితే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ లో మరి విజయసాయి రెడ్డి గారు కానీ, వైఎస్ సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే మరి చాలా మంది ఉన్నారు దీంట్లో కీలకమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి గెలిచినప్పటి నుంచి మనం ఓడిపోయినప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అది విలువైనటువంటి భూమి అయితే ఖచ్చితంగా దాన్ని కబ్జా చేసి ఆక్రమించుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ముఖ్యంగా కాకినాడ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పట్టణాన్ని మనం చూసినట్లయితే మనం నిజంగా అక్కడ కాకినాడ వెళ్తూ ఉంటాం. చాలా మంది అక్కడ చెప్పారు సోదరులు, అక్కడ ఎక్కడ విలువైనటువంటి ఖాళీ భూమి కనపడితే అక్కడ ఓడిపోయినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ భూమిని కబ్జా చేయించిన అనుచరుల ద్వారా దాన్ని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. ఇలాగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో ఈ భూదందాలు అనేటువంటి భూ కబ్జా అనేటువంటి పెరిగిపోవడం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేయడం జరిగింది. ఎందుకనంటే ఇది అసలు మనం ప్రజాపాలనలో ఉంటున్నామా, రాక్షస పాలనలో ఉంటున్నామా? మనకు ఉన్నటువంటి అతి కొద్ది భూమిని కూడా వీళ్ళు లాక్కునేటువంటి పరిస్థితి అయితే రేపు ఒక సామాజిక భారతదేశం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జీవనం కొనసాగిస్తాడు? ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం ఓడించాలని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఓడించి ఆయన ఇంటికి సాగినప్పుడు జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో అత్యంత ప్రధాన కారణమైనటువంటిది భూ కబ్జాలు, అలాగే మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ రెండింటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పడానికి మనకు అనపర్తి నియోజకవర్గమే పెద్ద ఉదాహరణ.
అత్యంత పెద్ద రెడ్డి సామాజిక వర్గం ఉండేటువంటిది. అటువంటి చోట్ల రెడ్డి సామాజిక వర్గమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినటువంటి జరిగింది. ఖచ్చితంగా దీనిని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా నేను చెప్పేటువంటి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోకండి. ఇటువంటి పొరపాట్లు మరలా జరగకుండా చూడండి. అలాగే అధికార పార్టీ వారు కూడా ఎవరైతే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఉందో ఇటువంటి వాటిని కూడా మీరు అధికార పార్టీ వాళ్ళు కూడా చేయకుండా ప్రజలందరినీ కూడా మనవాళ్ళుగా భావించి పరిపాలన కొనసాగించాలని తెలియజేస్తూ మీ కాటా సుబ్రహ్మణ్యం.